హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను వచ్చేసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం గురించి నేను ఈరోజు చెప్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ బుచ్చిరెడ్డిపాలెంలో ఉంది. ఇది అయితే మా అమ్మ వాళ్ళ ఊరండి, బుచ్చిరెడ్డిపాలెం. ప్రతి శ్రీరామనవమికి 9 రోజులు చాలా ఘనంగా చేస్తారు వేడుకలు అనేవి. సో నేను కూడా వచ్చేసాను కళ్యాణానికి. రాముల వారి కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. చాలామంది వస్తారు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి చాలామంది కూడా వస్తారు. సో అందుకని పోలీసు మొత్తం చాలా బందోబస్తీగా ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇవి అన్నీ తిరునాళ్ళకి పెట్టిన షాప్స్ అండి. చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి. ఈ కొస నుంచి ఆ కొస వరకు చాలా షాప్స్ ఉంటాయి. చాలా రష్గా ఉంటుందండి. మేమైతే అప్పుడు లేట్గా వెళ్ళాము, అందుకని కొంచెమైనా అలాగుంది. నార్మల్గా అయితే అసలు అక్కడ చాలా గ్యాప్ కూడా ఉండదు, అంతమంది జనాలు వస్తారు చాలామంది. రాముల వారి కళ్యాణం కూడా అంతే అంటే అంతే బాగా జరుగుతుందండి. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి ఏంటంటే 1715లో అంటే 400 సంవత్సరాల క్రితం దొడ్ల అన్నారెడ్డి అనే ఫ్యామిలీ వచ్చేసి తమిళనాడు నుంచి ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో అయితే సెటిల్ అయ్యారు. అతనికి ఒక మనవడైతే ఉన్నాడండి. అతని పేరు వచ్చేసి దొడ్ల రామిరెడ్డి. శ్రీ కోదండ రామస్వామి వారు ఈ దొడ్ల రామిరెడ్డి అని అతని కల్లోకి వచ్చి నాకు ఈ బుచ్చిరెడ్డిపాలెంలో నాకు ఒక టెంపుల్ అయితే కట్టించు అని చెప్పారంట. సో అలాగ కలలో చెప్పడం వల్ల రామిరెడ్డి అనే అతను ఈ టెంపుల్ అయితే స్టార్ట్ చేశాడు 1765లో. 1765లో ఈ టెంపుల్ కట్టడం స్టార్ట్ చేస్తే 1784లో పూర్తయిందండి కట్టుబడి అనేది. అంటే ఇంచుమించు 19 సంవత్సరాలకి పట్టింది టెంపుల్ అనేది పూర్తి అవ్వడానికి. ఈ టెంపుల్ గురించి చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. మనకి కనిపిస్తుంది కదా గోపురం, అదేనండి టెంపుల్. నేను టెంపుల్ లోపలికి వెళ్తూ చూపిస్తూ మీకు చెప్తాను. మనకి రాముల వారి ఆలయం అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ వచ్చేసి భద్రాచలము, ఆ తర్వాత ఒంటిమిట్ట. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట తర్వాత అతిపెద్ద గోపురం గల రామాలయం వచ్చేసి ఇదేనండి. 100 అడుగులు ఉంటుందండి గోపురం అనేది. గోపురం పైన కలశాలు ఉంటాయి. 100 అడుగుల గోపురంగా ప్రసిద్ధి చెందిందండి ఈ ఆలయము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈరోజు కళ్యాణం జరుగుతుంది కదా రాముల వారి ఆలయంలో, అందుకని కళ్యాణం బొట్టు అయితే పెట్టేస్తున్నారు అందరికీ. నేను మా పాప మేమైతే పెట్టించేసుకున్నాము. ఈ రాముల వారి ఆలయం ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. అటుపక్క కనిపిస్తుంది కదా, అదేనండి ఆంజనేయ స్వామి ఆలయము. కళ్యాణం చూడడానికి చాలా ఊర్ల నుంచి అయితే చాలామంది వస్తారండి ఆ రోజు. ఇప్పుడు మేమైతే గుడి లోపలికి వెళ్తున్నామండి. ఇదేను మెయిన్ ద్వారం. ఇంకొకటి వచ్చేసి సైడ్ ఉంటుందండి, అది వచ్చేసి చిన్నది. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, అసలుకి చాలామంది జనాలు ఉన్నారు. లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద గజస్తంభం అయితే ఉంటుంది. అక్కడ దండం పెట్టేసుకోవాలి వెళ్ళగానే. అక్కడైతే దండం పెట్టేసుకొని ప్రదక్షిణ చేయడానికి అయితే మేము వెళ్ళిపోయాము. లోపలంతా చాలా బాగా అలంకరించున్నారండి. మేమైతే ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే కళ్యాణం జరుగుతుండడం వలన చాలా జనాలు అయితే వచ్చారు కదా, సో కాబట్టి ఒక సైడ్ అనేది క్లోజ్ చేసేసారు. సో ఇంకా మేము ప్రదక్షిణ అనేది చేయలేకపోయాము. ఇక్కడ నుంచి అయితే క్యూ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి లోపల వరకు క్యూ ఉంది. ఒక 45 మినిట్స్ అయితే పట్టింది మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. టెంపుల్ లోపలికి ఇంకొక దారి అయితే ఉందని చెప్పాను కదండి, అదేను ఇంకొక దారి. ఈ క్యూలో ఉన్నంతసేపు మా పాప అయితే చాలా రచ్చ చేసేసింది. ఇంకా నా వల్ల కాలేదు, వాళ్ళ మామకి అయితే ఇచ్చేసాను. సో టెంపుల్కి అయితే 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెయిన్ ద్వారం, ఇంకొకటి వచ్చేసి సైడ్ ఉందండి. ఇంకా ఈ టెంపుల్ గురించి నేను ఇంకా కొన్ని చెప్తానని చెప్పాను కదా. ఈ టెంపుల్ అనేది 2 ఏకర్స్లో కట్టుబడిందండి. మొత్తం ఒక 2 ఏకర్స్లో అయితే ఇదైతే ఉంది ఈ టెంపుల్ అనేది. అండ్ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవ వేడుకలు అనేది ప్రతి శ్రీరామనవమికి స్టార్ట్ అవుతాయి. 9 రోజులు ఒక ఘనంగా అయితే చాలా బాగా చేస్తారండి రాముల వారికి వేడుకలు.
టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది. ఈ రాముల వారికి ఇక్కడ వేడుకలు జరిగేటప్పుడు అయితే చాలాసేపు అయితే వెయిట్ చేయాలండి దర్శనం కోసము. ముఖ్యంగా కళ్యాణం రోజు అయితే ఇంకా చాలాసేపు పడుతుంది. ఇక్కడ మనం లోపలికి వచ్చాక అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమి తీయకూడదు. నేనైతే వాళ్ళకి కనపడకుండా నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసేశాను. ఇక్కడ లోపల దర్శనం అయ్యాక మీకు కళ్యాణం కూడా చూపిస్తానండి. కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారని చెప్పాను కదా, బయటికి వెళ్ళగానే అది కూడా చూపిస్తాను. ఇక్కడ లోపల వచ్చేసి సీతమ్మ వారు రాముల వారికి రైట్ సైడ్ ఉంటారు అండ్ లక్ష్మణులు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఈ టెంపుల్ అనేది 2 ఎకర్స్లో అయితే ఉంటుందని చెప్పాను కదా. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ వన్ సైడ్ వచ్చేసి చతుర్భుజ లక్ష్మి అమ్మవారు ఉంటారు, ఇంకొక సైడ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు అండ్ ఆండాలమ్మ కూడా ఉంటారు. నేను ఇందాక ప్రదక్షిణ చేయలేకపోయానండి, లేకపోతే అవి కూడా నేను చూపించుండేదాన్ని. ఇదిగోండి, ఇక్కడైతే రాముల వారికి కళ్యాణం అయితే జరుగుతుంది. మీరే చూడండి ఎంత బాగా చేస్తున్నారో. చాలామంది వచ్చారండి జనాలు. అసలు మాకైతే అక్కడ కూర్చునే దానికి కూడా స్పేస్ అయితే లేదు అసలుకి. మేమైతే ఒక దగ్గర నిలబడుకొని చూసాము అంతా. ఇక్కడేమో ఆ మఠం వెనకాల వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామివారు ఉంటారు. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. ఎత్తుకుంటారా? చూశారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో కళ్యాణానికి. చాలామంది అయితే వచ్చారు కదా. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా చాలా విశాలంగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో రాముల వారికి అయితే వేడుకలు అయితే చాలా బాగా చేస్తారండి. ప్రతి శ్రీరామనవమికి అయితే స్టార్ట్ అవుతాయి. 9 days అయితే కన్ఫామ్గా ప్రతిరోజు ఘనంగా అయితే జరుపుతారు. ఇక్కడ దర్శనం అయ్యాక మేమైతే ఎదురుగా ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఇంకా కాసేపు చూడాలి అనుకున్నాము, కానీ చాలామంది ఆలయం ఎదురుగానే ఉంటుందండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా.
ఇంకా ఇక్కడ హనుమాన్ టెంపుల్లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గోపురం అయితే లైటింగ్స్తో చాలా బాగా అయితే అలంకరించేశారు. టెంపుల్ లోపల కూడా చాలా బాగుందండి, చాలా బాగా అలంకరించారు. చూశారు కదా ఎంత బాగా చేశారో. ఎవ్రీ ఇయర్ ఇలాగైతే ఘనంగా జరుగుతాయి. టెంపుల్ ఒకటే కాదండి, ఇంకా పిల్లలు ఆడుకునేదానికి కూడా సైడ్ చాలా అయితే ఉంటాయి రైడ్స్ అనేవి. ఇప్పుడైతే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కదా, తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి తేరు జరిగిందండి, నైట్ వచ్చేసి తెబ్బ జరిగింది. నేను అవి కూడా వీడియోస్ పెడతాను చూడండి.